Hi everyone, my name is Tejasvi, working as a mathematics lecturer in Sir CRR College for Women, Eluru. In this video, we discuss Unit 1, Chapter 2 sequences. In this, we discuss exercise 2F problems. Okay? Exercise 2F. First problem. Give an example of a sequence which has limit points but which has no limit. Justify your answer. సో ఒక సీక్వెన్స్కి ఎగ్జాంపుల్ ఇమ్మంటున్నారు. అయితే ఆ సీక్వెన్స్కి లిమిట్ పాయింట్స్ ఉన్నా కూడా ఓవరాల్గా ఆ సీక్వెన్స్ యొక్క లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకుండా ఉండే ఒక సీక్వెన్స్కి ఎగ్జాంపుల్ ఇమ్మంటున్నారు. సో ఫస్ట్ మనం ఎస్ఎన్ అనే ఒక సీక్వెన్స్ని కన్సిడర్ చేసుకుందాం. ఫర్ సపోజ్ ఆ సెట్ ఎస్ఎన్ అంటే -1 కన్సిడర్ చేసుకున్నాం. సో ఇక్కడ ఎన్ వాల్యూస్ అనేవి మనకి న్యాచురల్ నెంబర్స్. అంటే ఎన్ ప్లస్లో మనం 1 తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎంత అవుతుంది? -1 అంటే నథింగ్ బట్ ఫస్ట్ వాల్యూ -1. సెకండ్ ఎన్ ప్లస్లో 2 తీసుకున్నట్టయితే -1² అంటే +1. అలాగే -1³ అంటే -1. అలాగే -1/4 +1. అలాగే ఎన్ ప్లస్లో 5 తీసుకుంటే -1. ఎన్ ప్లస్లో 6 తీసుకుంటే +1 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్టయితే -1 ఫస్ట్ టర్మ్ S1, అలాగే S3, అలాగే S5 ఈ ఆడ్ టర్మ్స్ అన్నీ కూడా -1కి అసైన్ అయి ఉన్నాయి. అలాగే S2, S4, S6 ఈవెన్ టర్మ్స్ అన్నీ కూడా +1కి అసైన్ అయి ఉన్నాయి. కాబట్టి n ప్లేస్లో మనం ఆడ్ నెంబర్ అయినట్టయితే Sn టర్మ్స్ అన్నీ -1 అయినాయి. అదే n ప్లస్లో ఈవెన్ అయినట్టయితే Sn టర్మ్స్ అన్నీ +1ని ఇండికేట్ చేసినాయి. సో ఇక్కడ క్లియర్గా 1 అనేది S2n సీక్వెన్స్ యొక్క లిమిట్ పాయింట్, అలాగే -1 అనేది సీక్వెన్స్ S2n-1 యొక్క లిమిట్ పాయింట్ అవుతుంది. కానీ మనకి పర్టికులర్గా ఒక లిమిట్ పాయింట్కి ఇవన్నీ రీచ్ అవ్వడం లేదు. ఆల్టర్నేటివ్గా మనం చెప్పలేకపోతున్నాం ఆ సీక్వెన్స్ యొక్క లిమిట్ని. కాబట్టి ఓవరాల్ సీక్వెన్స్ ఎస్ఎన్కి లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వడం లేదు. థర్డ్ ప్రాబ్లం. యూజింగ్ కాచీస్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్ టెస్ట్ ద కన్వర్జెన్స్ ఆఫ్ సీక్వెన్స్ n/n+1. కాచీ జనరల్ ప్రిన్సిపల్ యూజ్ చేసి ఒక సీక్వెన్స్ యొక్క కన్వర్జెన్స్ గురించి చెప్పమంటున్నారు. సో ఫస్ట్ మనం ఎస్ఎన్ సీక్వెన్స్ని తీసుకున్నాం. ఎస్ఎన్ సీక్వెన్స్ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు? n/n+1 అని ఇచ్చారు. ఇప్పుడు మనం కాచీ జనరల్ ప్రిన్సిపల్లో మనకి కండిషన్ గుర్తుందిగా, మాడ్యులస్ ఆఫ్ Sn+p - Sn < అవ్వాలి. దానికోసం మనం ఇక్కడ Sn+pని తీసుకున్నాం. అంటే n ఎక్కడైతే కనిపించిందో దాని ప్లేస్లో n+pని రీప్లేస్ చేసుకుంటాం. అంటే ఈ వాల్యూ మనకి ఎంత అవుతుంది? n+p/n+p+1 అవుతుంది. సో ఇక్కడ మనం కాచీ జనరల్ ప్రిన్సిపల్లో ఉన్న కండిషన్ ఏంటి? మనకి ఫర్ ఈచ్ ε0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to Z+ such that mod Sn+p - Sn < for all n > m, p 0. సో ఇక్కడ మనకి LHS పార్ట్ని కన్సిడర్ చేసుకున్నాం. అంటే మాడ్యులస్ ఆఫ్ Sn+p - Sn ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Sn+p వాల్యూ మనకి ఇక్కడ అంతా n+p/n+p+1 మైనస్ Sn వాల్యూ మనకి ఇక్కడ అంతా n/n+1. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫికేషన్ కోసం ఈ విధంగా రాసాం. అంటే 1 - 1/n+p+1 కింద రాసాం. ఇప్పుడు మీరు ఎల్సిఎం తీసుకున్నట్టయితే n+p మైనస్ ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అయ్యి మనకి పైన న్యూమరేటర్లో n+p మిగులుతుంది. సో ఈ టర్ము మనకి సేమ్. అలాగే ప్లస్ ఆఫ్ దీన్ని మనం ఎలా రాసామంటే 1 - 1/n+1 కింద రాసాం. ఇక్కడ మైనస్ కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ మనం దీన్ని కూడా ఎల్సిఎం తీసామనుకోండి n+1 - 1/n+1 అవుతుంది. సో +1 -1 క్యాన్సిల్ అయ్యి న్యూమరేటర్లో మనకి n మిగులుతుంది. ముందు మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ని ఇక్కడ రాసాం. ఓకే, సో ఇప్పుడు ఈ మైనస్ని లోపలికి రాసుకున్నట్టయితే -1 అలాగే +1/n+1 అవుతుంది. ప్రీవియస్గా ఉన్న +1 ఇక్కడ వచ్చిన -1 క్యాన్సిల్ అయ్యి మనకి ఈ రెండు టర్మ్స్ మటుకే మిగులుతాయి. వీటిల్లో ఫస్ట్ది ఇది నెగిటివ్లో ఉంది, ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి ఫస్ట్ మనం పాజిటివ్ వాల్యూని రాసుకున్నాం. అంటే 1/n+1 మైనస్ ఈ టర్మ్ వాల్యూ 1/n+p+1. ఇక్కడ
1/n+1 నుంచి సమ్ అమౌంట్ అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఆ వాల్యూ అనేది ఖచ్చితంగా ఈ 1/n+1 వాల్యూ అనేది లార్జ్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మొత్తం ఒక వాల్యూ కింద తీసుకుంటే దాని నుంచి ఎప్పుడైతే కొంత అమౌంట్ సబ్ట్రాక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఒరిజినల్ వాల్యూ కన్నా అది తక్కువగానే ఉంటుంది. అంటే ఈజ్ లెస్ దాన్ 1/n+1 అవుతుంది. ఇప్పుడు మనం కండిషన్ని తీసుకున్నట్టయితే మాడ్యులస్ ఆఫ్ SN+P మైనస్ SN లెస్ దాన్ ఎప్సిలాన్. సో ఈ వాల్యూ మనకి ఎంత వచ్చింది? లెస్ దాన్ 1/n+1 వచ్చింది. దీని ప్లస్లో అది రాసాం లెస్ దాన్ ఎప్సిలాన్. ఇప్పుడు మనం ఈ ఎప్సిలాన్ ఇటు ఈ n+1 ఇటు తీసుకెళ్ళాం. అంటే n+1 వైపు ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి n+1 వైపు ఓపెన్ చేసాం. ఈ ఎప్సిలాన్ దీని కింద రాసాం కాబట్టి 1/ఎప్సిలాన్ అయ్యింది. ఇక్కడ ఈ +1 ఇటు తీసుకెళ్ళాం అంటే n వాల్యూ గ్రేటర్ దాన్ 1/ఎప్సిలాన్ మైనస్ 1 అవుతుంది. మనకి ఏ మోడల్లోకి వచ్చింది? n గ్రేటర్ దాన్ m మోడల్లోకి వచ్చింది. అంటే ఇలాంటి పర్టికులర్ వాల్యూస్ని మనం m కింద చూస్ చేసుకున్నట్టయితే మనకి ఈ కండిషన్ ఒబే అవుతుంది అని రాసుకుంటాం. సో నౌ వీ చూస్ m ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 1/ఎప్సిలాన్ మైనస్ 1 దెన్ mod SN+P మైనస్ SN లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m కామా p గ్రేటర్ దాన్ 0. సో మనకి ఇలాంటి పర్టికులర్ m వాల్యూస్ దగ్గర ఎప్పుడైతే ఈ కండిషన్ ఒబే అవుతుందని రాసామో ఈ కండిషన్ ఒబే అయింది కాబట్టి క్లియర్గా మనకి ఇది ఒక కాచీ సీక్వెన్స్. సో ఎప్పుడైతే మనకి ఇది కాచీ సీక్వెన్స్ అవుతుందో కాచీ జనరల్ ప్రిన్సిపల్ నుంచి మనం ఏం చెప్పొచ్చు? ప్రతి కాచీ సీక్వెన్స్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. కాబట్టి క్లియర్గా మనకి ఇక్కడ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్ అవుతుంది. అదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు, దీని యొక్క కన్వర్జెన్స్ని చెప్పమన్నారు. సో ఇచ్చిన సీక్వెన్స్ అనేది మనకి ఇక్కడ కన్వర్జెంట్ అవుతుంది. ఫోర్త్ ప్రాబ్లం, యూజింగ్ కాచీస్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్ prove that Sn is equal to 1 plus 1/3 plus 1/5 plus and so on plus 1/2n minus 1 is not convergent. మనం ఇక్కడ ఇలా Snth టర్మ్ ఇచ్చి ఆ సీక్వెన్స్ని కన్వర్జెంట్ అవ్వటం లేదు, అది కూడా మీరు కాచీ జనరల్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి చెప్పండి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ మనం Snth టర్మ్ని తీసుకుందాం. Snth టర్మ్ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు? 1 plus 1/3 plus 1/5 plus and so on plus 1/2n minus 1. ఇప్పుడు కాచీ జనరల్ ప్రిన్సిపల్ని యూజ్ చేయాలంటే దాంట్లో మనకి SN+P టర్మ్ ఉంటుంది కాబట్టి ఆ టర్మ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆ టర్మ్ ఏమవుతుంది? సో Snth టర్మ్కి మనకి n+p టర్మ్స్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ మనకి సిరీస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? 1 plus 1/3 plus 1/5 plus and so on plus Snth టర్మ్ మనకి 1/2n minus 1. Snth టర్మ్ తర్వాత టర్మ్ Sn+1th టర్మ్ అవుతుంది. అంటే n ప్లస్లో n+1 వస్తుంది. నెక్స్ట్ టర్మ్ Sn+2 అవుతుంది. అంటే n ప్లస్లో n+2 అవుతుంది. అండ్ సో ఆన్ లాస్ట్కి మనకి ఇక్కడ n+p టర్మ్ వరకు ఉన్నాయి కాబట్టి మన లాస్ట్ టర్మ్ ఏమవుతుంది? n ప్లస్లో n+p వస్తుంది. అంటే 1/2 ఇంటూ n+p మైనస్ 1 అవుతుంది. సో ఇక్కడ మనం ఫర్ సపోజ్ ఇచ్చిన సీక్వెన్స్ని కన్వర్జెంట్ అని తీసుకున్నాం. ఇలా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనకి ఎక్కడో అక్కడ కాంట్రడిక్షన్ వస్తుంది. అప్పుడు మనం తీసుకుంది రాంగ్, ఖచ్చితంగా ఈ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవ్వటం లేదు అని చెప్తాం. ఓకే, సో ఇక్కడ ఫర్ సపోజ్ Sn అనే సీక్వెన్స్ కన్వర్జెంట్ అని తీసుకున్నాం. ఎప్పుడైతే మనకు అది కన్వర్జెంట్ అవుతుందో కాచీ జనరల్ ప్రిన్సిపల్ థియరం నుంచి మనకి ఈ కండిషన్ అనేది ఒబే అవుతుంది. నథింగ్ బట్ అది కన్వర్జెంట్ అయింది కాబట్టి కాచీ సీక్వెన్స్ అవుతుంది. కాచీ అయినట్టయితే మనకి ఈ కండిషన్ అనేది ఒబే అవుతుంది. కండిషన్ ఏంటి కాచీకి? ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to z plus such that mod Sn+P minus Sn less than epsilon for all n greater than or equal to m comma p greater than 0. సో ఇక్కడ ఫర్ సపోజ్ మన కన్వీనియన్స్ కోసం ఎప్సిలాన్ వాల్యూని 1/4 కింద ఎస్యూమ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం LHS పార్ట్ని కన్సిడర్ చేసుకున్నాం. అంటే మాడ్యులస్ ఆఫ్ Sn+P మైనస్ Snని తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినట్టయితే సేమ్ టర్మ్స్ అనేవి మనకి క్యాన్సిల్ అయిపోతాయి. అంటే Snth టర్మ్ వరకు మనకి ఇక్కడ క్యాన్సిల్. అంటే రిమైనింగ్ వాటి సబ్ట్రాక్షన్ వాల్యూస్ ఏం మిగులుతాయి? 1/2 ఇంటూ n+1 మైనస్ 1, నెక్స్ట్ టర్మ్ 1/2 ఇంటూ n+2 మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/2 ఇంటూ n+p మైనస్ 1 మిగులుతుంది.
సో ఇంకా ఇప్పుడు మనం వాటిని సింప్లిఫై చేసుకుందాం. దానికోసం ఇక్కడ చూడండి 2n + 2 - 1 అంటే ఆ వాల్యూ మనకి ఇక్కడ ఎంత అవుతుంది 2n + 1. అలాగే సెకండ్ టర్మ్లో 2n + 4 - 1 నథింగ్ బట్ 2n + 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ లాస్ట్ టర్మ్ 1/2n + 2p - 1 అవుతుంది. అదే రాసుకున్నాం 2n + 2p - 1. ఇప్పుడు ఫర్ సపోజ్ p వాల్యూని మనం n+1 కింద ఎస్యూమ్ చేసుకున్నట్టయితే లాస్ట్లో, సో ఇక్కడ టర్మ్ p ఎక్కడైతే కనిపించిందో దాని ప్లేస్లో మటుకే మనం n+1ని రీప్లేస్ చేసుకుంటున్నాం. అంటే ఈ వాల్యూ ఒక్కటే చేంజ్ అవుతుంది, రిమైనింగ్ అలాగే ఉంటాయి. సో ఈ లాస్ట్ టర్మ్ మనకి ఇక్కడ ఎంత అవుతుంది 2n + 2 ఇంటూ p ప్లేస్లో n+1 పెట్టుకున్నాం -1 అంటే 1/2n + 2n + 2 - 1 అవుతుంది. సో 2n + 2n దట్ మీన్స్ 4n + 1 అవుతుంది. సో ఇక్కడ ఈ లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఈ లాస్ట్ టర్మ్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సీక్వెన్స్లో టర్మ్స్ మనకి ఎంత వచ్చినాయి లాస్ట్కి 1/2n + 1 1/2n + 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ లాస్ట్ టర్మ్ మనకి దీన్ని మొత్తం సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది 1/4n + 1 వచ్చింది. సో ఇక్కడ 2n కన్నా 4n అనేది మనకి లార్జ్. అదే 2n + 1 కన్నా కూడా 4n + 1 అనేది లార్జ్. కానీ ఎప్పుడైతే మనం ఇన్వర్స్ చేసామో 1/2n + 1 అనేది మనకి ఇక్కడ లార్జర్ అవుతుంది 1/4n + 1తో కంపేర్ చేస్తే. ఎందుకంటే 2n + 1 కన్నా 4n + 1 అనేది లార్జ్. ఎప్పుడైతే డినామినేటర్ మనకి లార్జ్ అయిందో ఆ వాల్యూ అనేది దీనికన్నా తక్కువ అవుతుంది. కాబట్టి వాల్యూ కన్నా ఈ వాల్యూ అనేది తక్కువ. అంటే 1/2n + 1 ఈజ్ గ్రేటర్ దాన్ 1/4n + 1 అవుతుంది. సిమిలర్ వే సెకండ్ టర్మ్ 1/2n + 3 కన్నా కూడా 1/4n + 1 అనేది తక్కువ టర్మ్ అవుతుంది. సో ఇక్కడ ఇలా ఒక్కొక్క టర్మ్ని మనం ఈ విధంగా రాసుకుంటూ వస్తే ఇవన్నీ మనకి ఎన్ని టైమ్స్ ఉన్నాయి పైన n నుంచి p+1 దాకా n+p దాకా ఉన్నాయి టర్మ్స్. అంటే మనకి ఓవరాల్ టర్మ్స్ n+p - n అంటే ఓవరాల్ మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి టర్మ్స్ p టర్మ్స్ ఉన్నాయి. అలా మనకి ఈ 1/4n + 1 వాల్యూస్ p టైమ్స్ వస్తాయి. సో ఇక్కడ p టైమ్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు 1 అనేది 3 టైమ్స్ ఉంది అంటే 3 × 1 రాస్తాం. అదే 1/4n + 1 అనేది p టైమ్స్ ఉంది అంటే మనం ఎంత రాస్తాం p × 1/4n + 1 రాసుకుంటాం. సో ఇక్కడ n ప్లేస్లో అదే p ప్లేస్లో మనం ఎంత రాసుకుంటున్నాం n+1 కాబట్టి p ఎక్కడైతే కనిపించిందో దాని ప్లేస్లో మనం n+1ని రీప్లేస్ చేసాం. అంటే n+1/4n + 1 అవుతుంది. ఇప్పుడు మనం దీని సింప్లిఫికేషన్ కోసం మనం ఈ విధంగా రాసుకున్నాం. మనకు తెలుసు కదా 4n + 1 అనే దానికన్నా 4n + 4 అనేది లార్జ్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన డినామినేటర్లోకి వచ్చిందో ఆ వాల్యూ అనేది స్మాలర్ అవుతుంది. ఓకే ఇక్కడ చూడండి. సో 4n + 1 అనేది మనకి ఇక్కడ డినామినేటర్లో ఉన్న టర్మ్. అదే 4n + 4 వాల్యూ అనేది ఒరిజినల్గా అయితే లార్జ్ కానీ డినామినేటర్లో ఉంది కాబట్టి అది స్మాలర్ టర్మ్ అవుతుంది. ఓకే అంటే n+1/4n + 1 వాల్యూ అనేది లార్జర్గా ఉంటుంది n+1/4n + 4తో కంపేర్ చేసినట్టయితే. ఓకే ఇప్పుడు మనం ఈ రెండింటిలోంచి 4ని కామన్ తీసినట్టయితే n+1 మిగులుతుంది. న్యూమినేటర్లో n+1 డినామినేటర్లో n+1 క్యాన్సిల్ అంటే మనకి ఇక్కడ 1/4 మిగులుతుంది. 1/4 అంటే మనం ఎంత తీసుకున్నాం ఎప్సిలాన్. సో మనకి ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ Sn + p - Sn వాల్యూ ఎంత వచ్చింది గ్రేటర్ దాన్ 1/4 నథింగ్ బట్ ఎప్సిలాన్. మనకి ఒరిజినల్గా స్టేట్మెంట్ mod Sn + p - Sn లెస్ దాన్ ఎప్సిలాన్ రావాల్సింది బదులు గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఆ కండిషన్కే హైపోథెసిస్కే రాంగ్ వచ్చింది. సో అంటే మనం తీసుకుంది తప్పు. మనకి ఎందుకు తీసుకుంటే తప్పు కాంట్రడిక్షన్ వచ్చింది మనకి మనం ఇచ్చిన సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అని తీసుకుని ప్రాసెస్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి కాంట్రడిక్షన్ వచ్చింది. అంటే ఖచ్చితంగా మనకి ఏమవ్వాలి ఇచ్చిన సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవ్వకూడదు. అంటే నథింగ్ బట్ సీక్వెన్స్ Sn ఈజ్ నాట్ కన్వర్జెంట్. ఓకే ఫిఫ్త్ ప్రాబ్లం. If sequence S2n, sequence S2n + 1 are both Cauchy sequence, then show that sequence Sn need not be Cauchy sequence. ఏదైనా ఒక సీక్వెన్స్ తీసుకుంటే దాంట్లో ఉన్న సబ్ సీక్వెన్సెస్ అనేవి కాచీ సీక్వెన్సెస్ అయినా
ఆ ఓవరాల్ సీక్వెన్స్ అనేది అవ్వాల్సిన నెసెసిటీ లేదు అని ప్రూవ్ చేయమంటున్నారు. సో చూద్దాం. ఫర్ సపోజ్ సీక్వెన్స్ S2n మనం ఈ విధంగా కన్సిడర్ చేసుకున్నాం. ఒక కాన్స్టెంట్ సీక్వెన్స్ తీసుకున్నాం, అవన్నీ కూడా 1కి అసైన్ అయి ఉన్నాయి అని తీసుకున్నాం. అంటే S2nలో మొత్తం టర్మ్స్ అన్నీ కూడా కేవలం 1 మాత్రమే. దాంట్లో మనకి SP టర్మ్ అన్నా 1 అవుతుంది, SQ టర్మ్ అన్నా కూడా 1 అవుతుంది. ఇప్పుడు మన డెఫినేషన్ ప్రకారం కాచీ సీక్వెన్స్కి ఏం రాయొచ్చు? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ M బిలాంగ్స్ టు Z ప్లస్ సచ్ దాట్ mod SP minus SQ less than epsilon for all P, Q greater than or equal to M. సో ఇక్కడ మనం ఈ పార్ట్ని తీసుకుందాం, LHS పార్ట్ని. అంటే mod SP minus SQ is equal to modulus of SP వాల్యూ 1 అలాగే SQ వాల్యూ 1. సో 1 minus 1 అంటే వాల్యూ 0. సో ఇక్కడ 0 వైపు క్లోజ్డ్, ఎప్సిలాన్ వైపు ఓపెన్. కాబట్టి 0 వైపు క్లోజ్డ్, ఎప్సిలాన్ వైపు ఓపెన్ చేసి రాసాం. అంటే ఇక్కడ మనకి క్లియర్లీ 0 ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అయింది. కాబట్టి మనకి ఇక్కడ ఎంత అవుతుంది? ఈ వాల్యూ మొత్తం అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. సో అంటే mod SP minus SQ వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ అని వచ్చింది. అంటే ఈ సిచ్యువేషన్ S2n సీక్వెన్స్ కరస్పాండింగ్గా కాచీ సీక్వెన్స్ అయ్యింది. సిమిలర్ వే S2n+1 వాల్యూ మనం -1ని తీసుకుందాం. అంటే S2n+1 అనే ఒక కాన్స్టెంట్ సీక్వెన్స్ -1కి అసైన్ అయ్యింది అని తీసుకున్నాం. అంటే ఆ సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కూడా కేవలం -1 మాత్రమే. అంటే దాంట్లో ఉన్న SP టర్మ్ కూడా -1 అవుతుంది, SQ టర్మ్ కూడా -1 అవుతుంది. సో ఇక్కడ మనం మన కండిషన్ని చెక్ చేద్దాం. అంటే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ M బిలాంగ్స్ టు Z ప్లస్ సచ్ దాట్ mod SP minus SQ less than epsilon for all P, Q greater than or equal to M. సో ఇక్కడ mod SP minus SQ ఈక్వల్ టు మనకి ఈ కేసులో SP వాల్యూ -1, SQ వాల్యూ కూడా -1, మైనస్ ఆఫ్ మైనస్ +1 అంటే +1 -1 0. సో 0 వాల్యూ మనకి ఏమవుతుంది? లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. కాబట్టి 0 లెస్ దాన్ ఎప్సిలాన్ రాసాం. అంటే ఇక్కడ కూడా mod SP minus SQ వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ అయింది. ఎప్పుడైతే మనకి కండిషన్ ఒబే అయ్యిందో ఆ సీక్వెన్స్ని కాచీ సీక్వెన్స్ అని చెప్తాం. అంటే క్లియర్గా S2n+1 సీక్వెన్స్ కూడా కాచీ సీక్వెన్స్ అయ్యింది. అంటే S2n+1 రెండు సీక్వెన్సెస్ కూడా మనకి ఇండివిజువల్గా కాచీ సీక్వెన్సెస్ అయ్యాయి. కానీ ఓవరాల్ సీక్వెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే SN సీక్వెన్స్లో మనకి +1 ఉంటాయి, -1 ఉంటాయి. సో వాటికి పర్టికులర్ లిమిట్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవ్వవు కాబట్టి మనకు అది కన్వర్జెంట్ అవ్వదు. కన్వర్జెంట్ అవ్వటం లేదు కాబట్టి అది కాచీ సీక్వెన్స్ అవ్వదు. అంటే మొత్తం సీక్వెన్స్ SN అనేది మనకి ఇక్కడ కాచీ సీక్వెన్స్ అవ్వటం లేదు. సో దాంట్లో ఉన్న సబ్ సీక్వెన్సెస్ కాచీ సీక్వెన్సెస్ అయినా కూడా ఓవరాల్ సీక్వెన్స్ అనేది కాచీ సీక్వెన్స్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఓకే. 6th ప్రాబ్లం. ప్రూవ్ దట్ ద సీక్వెన్స్ 8 + 1/n² ఈజ్ ఏ కాచీ సీక్వెన్స్ అండ్ ఫైండ్ ఇట్స్ లిమిట్. ఈ సీక్వెన్స్ని కాచీ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయమన్నారు. అలాగే దాని యొక్క లిమిట్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనకి ఇచ్చిన సీక్వెన్స్ని రాసుకుందాం. అంటే nth టర్మ్ ఎంత ఇచ్చారు మనకి? 8 + 1/n². అలాగే n+pth టర్మ్ ఎంత అవుతుంది మనకి? 8 + n+లో మనకి n+p వస్తుంది. అంటే 1/n+p² అవుతుంది. ఇప్పుడు మనం కండిషన్ని చెక్ చేద్దాం. అంటే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ M బిలాంగ్స్ టు Z ప్లస్ సచ్ దాట్ mod SN plus P minus SN less than epsilon for all n greater than or equal to M, P greater than 0. సో ఇక్కడ మనం LHS పార్ట్ని తీసుకున్నాం. అంటే మాడ్యులస్ ఆఫ్ SN plus P minus SN ఈక్వల్ టు SN plus P టర్మ్ని రీప్లేస్ చేసాం. అంటే 8 + 1/n+p² మైనస్ nth టర్మ్ని రీప్లేస్ చేసాం. అంటే మైనస్ ముందుంది కాబట్టి -8 -1/n² అవుతుంది. అంటే ఈ వాల్యూ మనకి ఎంత అయింది? 1/n+p² -1/n² అవుతుంది. మన సింప్లిఫికేషన్ కోసం ఈ మొత్తంలో మనం నెగిటివ్ని కామన్ తీసాం. మాడ్యులస్లో ఉంది కాబట్టి మనకు అది పాజిటివ్ అవుతుంది. అంటే మనకి ఎంత మిగులుతుంది? 1/n² -1/n+p² అవుతుంది. ఇక్కడ 1/n² టర్మ్ నుంచి కొంత అమౌంట్ అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఆ వాల్యూ అనేది ఖచ్చితంగా 1/n² కన్నా తక్కువగానే ఉంటుంది.
సో ఒరిజినల్ వాల్యూ 1/n² కాబట్టి దాని నుంచి ఎప్పుడైతే కొంత అమౌంట్ సబ్ట్రాక్ట్ అయ్యిందో ఒరిజినల్ వాల్యూ కన్నా ఈ వాల్యూ అనేది తక్కువగానే ఉంటుంది. అంటే ఈ వాల్యూ లెస్ దాన్ 1/n² అవుతుంది. సో ఇక్కడ మన కండిషన్ ప్రకారం ఈ మొత్తం ఏంటి, లెస్ దాన్ ఎప్సిలాన్. దీంట్లో ఓన్లీ ఈ పార్ట్ మటుకే కన్సిడర్ చేసుకున్నాం. అంటే 1/n² లెస్ దాన్ ఎప్సిలాన్ అయింది. సో ఇక్కడ ఈ n² ఇటు ఈ ఎప్సిలాన్ ఇటు తీసుకెళ్తే n² ఈజ్ గ్రేటర్ దాన్ 1/ε అవుతుంది. ఈ స్క్వేర్ని ఇటు తీసుకెళ్ళినట్టయితే n గ్రేటర్ దాన్ 1/√ε అవుతుంది. మనకి ఇక్కడ n గ్రేటర్ దాన్ m మోడల్లోకి వచ్చేసింది. అంటే అలాంటి పర్టికులర్ వాల్యూస్ని మనం m కింద చూస్ చేసుకున్నట్టయితే ఈ కండిషన్ ఒబే అవుతుంది అని రాసుకుంటాం. If we choose m is equal to greater than 1/√ε, then mod Sn plus p minus Sn less than epsilon for all n greater than or equal to m, p greater than 0. ఇలాంటి పర్టికులర్ m వాల్యూస్ దగ్గర మనకి ఈ కండిషన్ ఒబే అవుతుంది అని రాసుకున్నాం. ఎప్పుడైతే మనకి ఈ కండిషన్ ఒబే అవుతుందని చెప్తున్నామో దిస్ ఈజ్ నథింగ్ బట్ కాచీ సీక్వెన్స్ యొక్క కండిషన్. అంటే మనకి ఇచ్చిన సీక్వెన్స్ అనేది కాచీ సీక్వెన్స్ అవుతుంది. మనం ఫస్ట్ పార్ట్ని ప్రూవ్ చేసాం. వాళ్ళు ఇంకా ఏమడిగారు, ఆ ఎస్ఎన్ యొక్క లిమిట్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దానికోసం మళ్ళీ ఎస్ఎన్త్ టర్మ్ని తీసుకున్నాం. ఎస్ఎన్త్ టర్మ్ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు, 8 + 1/n² కింద ఇచ్చారు. ఇప్పుడు మనం దీనికి లిమిట్ని అప్లై చేసాం. అంటే లిమిట్ n→∞ Sn ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n→∞ 8 + 1/n². ఇప్పుడు ఈ లిమిట్ని లోపలికి అప్లై చేస్తే లిమిట్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ కాన్స్టెంటే కాబట్టి 8 ప్లస్ ఇప్పుడు n ఎక్కడైతే కనిపించిందో దాని ప్లేస్లో ఇన్ఫినిటీని రీప్లేస్ చేస్తే 1/∞². ఇన్ఫినిటీ² అన్నా కూడా ఇన్ఫినిటీ. 1/∞ వాల్యూ మనకి 0. సో 8 + 0 ఆ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 8. అంటే మన ఇచ్చిన సీక్వెన్స్ యొక్క లిమిట్ వాల్యూ మనకి ఇక్కడంతా 8. అంటే ద లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ Sn ఈజ్ 8. సో మనం లిమిట్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం. మనం ఇచ్చిన సీక్వెన్స్ కాషీ అని ప్రూవ్ చేసాం. అలాగే ఆ సీక్వెన్స్ యొక్క లిమిట్ 8 అని ప్రూవ్ చేసాం. ఓకే. 7th ప్రాబ్లం. షో దట్ డైరెక్ట్లీ ఫ్రమ్ డెఫినిషన్ దట్ Sn ఈజ్ ఈక్వల్ టు log n ఈజ్ నాట్ కాచీ సీక్వెన్స్. మనం డెఫినేషన్ నుంచి ప్రూవ్ చేయమంటున్నారు ఈ సీక్వెన్స్ అనేది కాచీ సీక్వెన్స్ అవ్వటం లేదు అని. సో ఫస్ట్ మనం ఇచ్చిన ఎస్ఎన్త్ టర్మ్ని రాసుకుందాం. Sn ఈజ్ ఈక్వల్ టు log n. ఇప్పుడు మనం డెఫినేషన్ నుంచి ప్రూవ్ చేయాలి కాబట్టి ఇంకొక టర్మ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ Sm అనేది ఇంకొక టర్మ్ తీసుకుంటే log m అవుతుంది. Sn అంటే log n, Sm అంటే మనకి log m. ఇప్పుడు ఆ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేసుకున్నాం. అంటే మాడ్యులస్ ఆఫ్ Sm మైనస్ Sn ఈక్వల్ టు log m మైనస్ log n అవుతుంది. log a మైనస్ log b అంటే log a/b కాబట్టి log ఆఫ్ m/n అవుతుంది. ఫర్ సపోజ్ పర్టికులర్లీ m వాల్యూ అనేది 2n టైమ్స్ అయితే మనకి m ప్లేస్లో 2nని రీప్లేస్ చేసుకున్నట్టయితే 2n/n అవుతుంది. n క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ మనకి log 2 అవుతుంది. సో క్లియర్గా మనకు తెలిసిన విషయం ఏంటి అంటే log 2 వాల్యూ అనేది మోర్ దాన్ 0. సో బట్ కానీ మనకి లెస్ దాన్ ఎప్సిలాన్ రావాల్సింది ఇక్కడ లెస్ దాన్ నాట్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అని వచ్చింది. అంటే mod Sm మైనస్ Sn వాల్యూ నాట్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని వచ్చింది. మనకి కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి మనకి ఇచ్చిన సీక్వెన్స్ అనేది కాచీ సీక్వెన్స్ అవ్వటం లేదు. B bit Sn is equal to 1/1 factorial minus 1/2 factorial plus and so on plus minus 1 whole power n plus 1/n factorial is a Cauchy sequence. దీన్ని మనం కాచీ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సో చూద్దాం. Sn ఫస్ట్ ఇచ్చిన టర్మ్ రాసుకుందాం. అంటే 1/1 factorial minus 1/2 factorial plus and so on plus minus 1 whole power n plus 1/n factorial. దీన్ని కూడా మనం డెఫినేషన్ నుంచి ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి mth టర్మ్ని రాసుకున్నాం. అంటే 1/1 factorial minus 1/2 factorial plus and so on plus minus 1 whole power n plus 1/n factorial. నెక్స్ట్ టర్మ్ n ప్లేస్లో మనకి n+2 వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కడైతే n కనిపించిందో దాని ప్లేస్లో n+1ని రీప్లేస్ చేసుకోవాలి. సో అంటే ఇక్కడ n+1 ఆల్రెడీ ఇంకొక 1 ఉంది కాబట్టి n+2 బై కింద n ప్లేస్లో n+1 రీప్లేస్ చేసాం. n+1 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ m టర్మ్స్ కాబట్టి n ప్లేస్లో మనకి m వస్తుంది. అంటే -1 హోల్ పవర్ m+1/m ఫ్యాక్టోరియల్ అవుతుంది.
ఇప్పుడు మనం ఈ రెండు టర్మ్స్ని సబ్ట్రాక్ట్ చేసినట్టయితే mod sm మైనస్ sn ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో కామన్గా ఉన్న టర్మ్స్ మనకి క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ టర్మ్స్ మటుకే మిగులుతాయి. రిమైనింగ్ టర్మ్స్ మనకి ఏమి ఉన్నాయి, -1 హోల్ పవర్ n+2 బై n+1 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ -1 హోల్ పవర్ m+1 బై m ఫ్యాక్టోరియల్. మళ్ళీ దీన్ని మనం ఎలా రాసామంటే ఇండివిజువల్ మాడ్యులస్ వాల్యూస్ రాసాం. అంటే ఈ వాల్యూ ట్రయాంగిల్ ప్రాపర్టీ నుంచి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇండివిజువల్ అంటే మాడ్యులస్ ఆఫ్ -1 హోల్ పవర్ n+2 బై n+1 ఫ్యాక్టోరియల్ ప్లస్ దీని తర్వాత వచ్చే టర్మ్ అంటే మాడ్యులస్ ఆఫ్ -1 హోల్ పవర్ n+3 బై n+2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ లాస్ట్ టర్మ్ మాడ్యులస్ ఆఫ్ -1 హోల్ పవర్ m+1 బై m ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నెగిటివ్ టర్మ్ ఎంతైనా కూడా మనకి మాడ్యులస్లో పాజిటివ్ అయిపోతుంది. కాబట్టి ఈ పైన నెగిటివ్ మనం ఎంత నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా మనం మాడ్యులస్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని పాజిటివ్ టర్మ్స్ కింద రాసేసాం. అంటే ఈ వాల్యూస్ ఏమైనాయి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/n+1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/n+2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/m ఫ్యాక్టోరియల్. సో ఇంకా మనం వీటిని సింప్లిఫై చేసుకుందాం. దానికోసం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 1, 2, 3 అండ్ సో ఆన్ r-1 దాకా ఉంటాయి టర్మ్స్. ఇక్కడ మనం ఇవన్నీ ప్రొడక్ట్లో ఉంటాయి 1 × 2 × 3 అండ్ సో ఆన్ r. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్రొడక్ట్లో ఒక సింగిల్ వాల్యూని తీసుకుంటే ఆ సింగిల్ వాల్యూస్ ప్రొడక్ట్ వాల్యూస్ ఖచ్చితంగా వాటికన్నా ఈ ఆల్టర్నేటింగ్గా వచ్చే టర్మ్ వాల్యూస్ యొక్క ప్రొడక్ట్ లార్జ్గా ఉంటుంది. అంటే ఆర్ ఫ్యాక్టోరియల్ అనేది మనకి ఇక్కడ లార్జ్గా ఉంటుంది ఒక్క 2 వాల్యూని మనం మల్టిప్లై చేసినా కూడా. సో ఇవన్నీ మనకి ఎన్ని టైమ్స్ ఉంటాయి, r-1 టైమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి 2 అనేది 3 టైమ్స్ ఉంటే 2³ అని రాస్తాం. అదే 2 యొక్క మల్టిపుల్ వాల్యూస్ r-1 ఉంటే మనం దీన్ని ఎలా రాస్తాం, 2 పవర్ r-1 కింద రాస్తాం. ఇప్పుడు బోత్ సైడ్స్ ఇన్వర్స్ అప్లై చేస్తే 1/r ఫ్యాక్టోరియల్ ఈజ్ లెస్ దాన్ 1/2 పవర్ r-1 అవుతుంది. సో ఇక్కడ మళ్ళా మనం ఏం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ వాల్యూ 1/2r-1 ఈజ్ ఆల్సో ఇక్కడ లెస్ దాన్ ఇక్కడ r ప్లస్లో మనం r+1ని తీసుకున్నట్టయితే 1/r+1 ఫ్యాక్టోరియల్ ఈజ్ లెస్ దాన్ r ప్లస్లో r+1 +1 -1 క్యాన్సిల్ అయ్యి మనకి ఎంత మిగులుతుంది, 2 పవర్ r మిగులుతుంది. అలాగే మళ్ళీ r ప్లస్లో ఇంకొక r+1ని ఎస్యూమ్ చేసుకుంటే మనకి ఈ టర్మ్ నుంచి ఏమవుతుంది, r+2 ఫ్యాక్టోరియల్ లెస్ దాన్ 1/r ప్లస్లో మళ్ళీ r+1 కాబట్టి 1/2 పవర్ r+1 అవుతుంది. ఈ విధంగా మన ఈ టర్మ్స్ అన్నిటిని వీటితో కంపేర్ చేసుకున్నట్టయితే ఇక్కడ 1/n+1 ఫ్యాక్టోరియల్ని 1/r+1 ఫ్యాక్టోరియల్తో కంపేర్ చేస్తే ఈ వాల్యూ అనేది లెస్ దాన్ 1/2 పవర్ r ప్లస్లో మనకి ఇక్కడ ఎంత ఉంది n కాబట్టి ఈ వాల్యూ అనేది లెస్ దాన్ 1/2 పవర్ n అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టర్మ్ ఈ 1/n+2 ఫ్యాక్టోరియల్ని మనం 1/r+2 ఫ్యాక్టోరియల్తో కంపేర్ చేస్తే ఈ వాల్యూ అనేది లెస్ దాన్ 1/2 పవర్ r+1 r ప్లస్లో మనకి ఇక్కడ ఎంత ఉంది n కాబట్టి ఈ వాల్యూ అనేది ఏమవుతుంది, లెస్ దాన్ 1/2 పవర్ n+1 అవుతుంది. ఈ విధంగా మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ n+1 వస్తే ఇక్కడ n వచ్చింది, n+2 తీసుకుంటే ఇక్కడ n+1 వచ్చింది. అంటే ఇక్కడ m తీసుకుంటే దాని ముందు టర్మ్ m-1 వస్తుంది. అంటే 1/2 పవర్ m-1 అవుతుంది. ఇవన్నీ కూడా మనకి జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి కాబట్టి మనం ఫార్ములాని రాసుకుంటున్నాం nth టర్మ్ గురించి. అంటే ఇక్కడ మన ఫార్ములా a × 1 - r పవర్ n+1/1 - r. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే a మీన్స్ ఇనీషియల్ టర్మ్, ఫస్ట్ టర్మ్ మనకి ఇక్కడ ఎంత ఉంది 1/2 పవర్ n అది రాసాం. 1 - r రిపీటెడ్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత 1/2. టోటల్లీ మనకి ఇక్కడ n టర్మ్స్ మీన్స్ మనకి ఇక్కడ m-1 - n టర్మ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఏమవుతాయి m-n -1 టర్మ్స్ అవుతాయి n ప్లేస్లో. ఇక్కడ +1 ఉంది కాబట్టి +1 -1 క్యాన్సిల్ అయితే మనకి ఎంత అవుతాయి టర్మ్స్ m-n టర్మ్స్ అవుతాయి బై 1 - r రిపీటెడ్ వాల్యూ 1/2.
సో ఇక్కడ 1 - 1/2 మీన్స్ 1/2. ఆ 1/2ని మళ్ళీ న్యూమరేటర్లోకి తీసుకెళ్ళాం. అంటే ఆ టర్మ్ వాల్యూ 1/2 పవర్ n - 1 అవుతుంది. ఈ మొత్తాన్ని కలిపి రాసేసాం. ఇంటూ 1 - 1/1 పవర్ m - 1 అన్న 1 డినామినేటర్లో 2 పవర్ m - n అవుతుంది. ఇప్పుడు ఈ టర్మ్ని లోపలికి మల్టిప్లై చేసాం. అంటే ఈ వాల్యూ 1/2 పవర్ n - 1 మైనస్ 1/2 పవర్ n - 1 ప్లస్ m - n అవుతుంది. ప్లస్ n మైనస్ n క్యాన్సిల్ అయ్యి మనకు ఓన్లీ ఎంత మిగులుతుంది? m - 1 మటుకే మిగులుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒరిజినల్ టర్మ్ 1/2 పవర్ n - 1. దాని నుంచి కొంత అమౌంట్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఆ వాల్యూ అనేది ఖచ్చితంగా లెస్ దాన్ 1/2 పవర్ n - 1 అవుతుంది. ఈ వాల్యూని మనం ఫర్ సపోజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ కింద తీసుకుంటే మనకి మన కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. అంటే మోడ్ sm - sn వాల్యూ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. ఎప్పుడైతే మనకి కండిషన్ ఒబే అయిందో మన ఆ సీక్వెన్స్ని కాచీ సీక్వెన్స్ అని చెప్పుకుంటాం. ఓకే, సి బిట్ Sn is equal to n plus 1/n is a Cauchy sequence. ఈ Snth టర్మ్ని మనకి ఇచ్చి దాన్ని కాచీ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయమన్నారు. సో చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన టర్మ్స్ని రాసుకుందాం. అంటే Sn is equal to n plus 1/n. ఇప్పుడు Sn plus p టర్మ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే n ప్లస్లో మనం n ప్లస్ pని రీప్లేస్ చేసుకుంటాం. n ప్లస్లో n ప్లస్ p పెడితే n ప్లస్ p ప్లస్ 1/n ప్లస్ p అవుతుంది. ఇప్పుడు మనం ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అంటే మాడ్యులస్ ఆఫ్ Sn ప్లస్ p మైనస్ Sn ఈక్వల్ టు n ప్లస్ p ప్లస్ 1/n ప్లస్ p మైనస్ n ప్లస్ 1/n అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్టయితే డినామినేటర్లో మనకి n ఇంటూ n ప్లస్ p, న్యూమరేటర్లో n ఇంటూ n ప్లస్ p ప్లస్ 1 మైనస్ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ p అవుతుంది. ఈ nని లోపలికి మల్టిప్లై చేసాం. అంటే n² ప్లస్ np ప్లస్ n, అలాగే మైనస్ n ఇంటూ n స్క్వేర్, అలాగే np ముందు నెగిటివ్ ఉంది కాబట్టి మైనస్ np, అలాగే మైనస్ 1 ఇంటూ n మైనస్ n మైనస్ ఆఫ్ 1 ఇంటూ p మైనస్ p అయింది. డినామినేటర్ యాస్టీస్గా ఉంచేసాం n ఇంటూ n ప్లస్ p. ఇప్పుడు మనం పైన సేమ్ వాల్యూస్ని క్యాన్సిల్ చేస్తే ప్లస్ n² మైనస్ n² క్యాన్సిల్, ప్లస్ n ఇక్కడ ప్లస్ np మైనస్ np క్యాన్సిల్, అలాగే ప్లస్ n మైనస్ n క్యాన్సిల్. అంటే మనకి ఎంత మిగిలింది? మైనస్ p బై n ఇంటూ n ప్లస్ p మిగిలింది. సో నెగిటివ్ వాల్యూ కూడా మనకి మాడ్యులస్లో పాజిటివ్ అయిపోతుంది. కాబట్టి మనకి టర్మ్ వాల్యూ ఎంత మిగిలింది? p బై n ఇంటూ n ప్లస్ p మిగిలింది. ఈ వాల్యూ అనేది క్లియర్గా లెస్ దాన్ 1/n అవుతుంది. సో ఈ వాల్యూ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ కనుక అయినట్టయితే ఈ n ఇటు తీసుకెళ్ళండి, ఎప్సిలాన్ ఇటు తీసుకురండి. అంటే n వైపు ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి n వైపు ఓపెన్ చేసాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/ఎప్సిలాన్ అవుతుంది. సో మనకి n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m మోడల్లోకి వచ్చేసింది. అలాంటి వాల్యూస్ని మనం m కింద చూస్ చేసుకుంటే ఈ కండిషన్ ఒబే అవుతుంది అని రాసుకుంటాం. అంటే we choose m is equal to greater than 1/epsilon, then mod Sn plus p minus Sn less than epsilon for all n greater than or equal to m, p greater than 0. ఇలాంటి పర్టికులర్ వాల్యూస్ దగ్గర మనకి కండిషన్ ఒబే అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనకు ఆ కండిషన్ ఒబే అయిందో మన ఆ సీక్వెన్స్ని కాచీ సీక్వెన్స్ అని చెప్తాం. అంటే క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చిన సీక్వెన్స్ అనేది కాచీ సీక్వెన్స్ అయ్యింది. ఓకే, 8th problem. Give an example of a sequence set Sn which is not Cauchy but limit of Sn plus 1 minus Sn equal to 0. మనకి Snకి ఒక సీక్వెన్స్కి ఎగ్జాంపుల్ ఇమ్మంటున్నారు. అయితే ఆ సీక్వెన్స్ అనేది కాచీ సీక్వెన్స్ అవ్వకూడదు, కానీ దాని యొక్క లిమిట్ Sn plus 1 మైనస్ Sn యొక్క లిమిట్ వాల్యూ 0 అవుతుంది అనే విధంగా, ఈ ఫార్మాట్లోకి వచ్చే విధంగా మనకు ఒక సీక్వెన్స్కి ఎగ్జాంపుల్ ఇమ్మంటున్నారు. సో ఫస్ట్ మనం Sn అనే ఒక సీక్వెన్స్ని √n కింద కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు Sn ప్లస్ 1 టర్మ్ మనకి ఎంత అవుతుంది? √n ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేసినట్టయితే √n ప్లస్ 1 మైనస్ √n అయింది. ఇప్పుడు మనం దీన్ని ఫ్రాక్షనల్ సేమ్ వాల్యూ √n ప్లస్ 1 ప్లస్ √n మల్టిప్లై చేసి డివైడ్ చేసుకుంటున్నాం. √n ప్లస్ 1 ప్లస్ √n. ఇప్పుడు మనం ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే √n ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ √n హోల్ స్క్వేర్ బై డినామినేటర్లో √n ప్లస్ 1 ప్లస్ √n అయ్యింది. హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనకి ఎంత మిగిలింది? n ప్లస్ 1 మైనస్ n బై √n ప్లస్ 1 ప్లస్ √n మిగిలింది.
ప్లస్ ఎన్ మైనస్ ఎన్ క్యాన్సిల్ అంటే న్యూమరేటర్లో 1, డినామినేటర్లో ఈ n+1 ప్లస్ n మిగిలింది. ఇప్పుడు మనం దీనికి లిమిట్ని అప్లై చేసుకుందాం. వాళ్ళు ఇదేగా అడిగారు, లిమిట్ ఆఫ్ mod Sn+1 మైనస్ Sn. కాబట్టి బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేసాం. సో లిమిట్ ఆఫ్ ఇక్కడ డినామినేటర్లో మనం n కామన్ తీసాం. అంటే లోన మనకి ఎంత మిగులుతుంది, n ప్లేస్లో 1, ఇక్కడ లేదు కాబట్టి 1/n ప్లస్ n కామన్ తీసాం కాబట్టి దాని ప్లేస్లో 1. ఇక్కడ లిమిట్ మీన్స్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n. ఎక్కడైతే n కనిపించిందో దాని ప్లేస్లో ఇన్ఫినిటీ రీప్లేస్ చేసుకోవాలి. అంటే 1/∞ ఇంటూ √1 + 1/∞ + 1 మిగిలింది. ఇక్కడ లోన 1 + 0 + 1, 1 + 1 మీన్స్ మనకి అక్కడ 2. కానీ ఇక్కడ 1/∞ మీన్స్ మనకి 0 ఇంటూ 1/2 ఆ వాల్యూ కూడా మనకి 0. సో టోటల్లీ మనకి దీని యొక్క లిమిట్ వాల్యూ, లిమిట్ ఆఫ్ mod Sn+1 మైనస్ Sn వాల్యూ మనకి ఎంత మిగిలింది, 0. సో మనకి కండిషన్ ఒబే అయ్యింది. ఇప్పుడు మనం దాన్ని కాచి సీక్వెన్సా కాదా అని టెస్ట్ చేద్దాం. దానికోసం Snth టర్మ్ని తీసుకున్నాం √n. ఇప్పుడు Mth టర్మ్ని కన్సిడర్ చేసుకున్నాం. n కాబట్టి n అయింది, m అయితే m అవుతుంది. ఇప్పుడు mod Sm మైనస్ Snని ఫైండ్ అవుట్ చేసాం. మాడ్యులస్ ఆఫ్ √m మైనస్ n అయింది. ఇక్కడ m ప్లేస్లో మనం 4nని రీప్లేస్ చేసుకున్నాం. ఫర్ సపోజ్ mth టర్మ్ అనేది 4nth టర్మ్ కింద మనం కన్సిడర్ చేసుకున్నాం. సో ఎక్కడైతే m కనిపించిందో దాని ప్లేస్లో మనం ఇప్పుడు 4nని రీప్లేస్ చేసుకుంటున్నాం. అంటే √4n మైనస్ n అయింది. 4n మీన్స్ 4 అనేది బయటకు వస్తే మనకి 2√n మైనస్ n అయింది. 2√n నుంచి ఒక √nని మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత మిగులుతుంది, √n వాల్యూ మనకి మోర్ దాన్ 0, ఎందుకంటే ఇచ్చిన సీక్వెన్స్ అదే కాబట్టి. n వాల్యూస్ మనకి పాజిటివ్ వాల్యూస్ కాబట్టి ఓవరాల్ ఈ టర్మ్ అనేది మనకి పాజిటివ్, అంటే >0. సో అంటే >0 లెస్ దాన్ 0 రావాలి, కానీ ఇక్కడ >0 వచ్చింది. అంటే క్లియర్లీ ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ ఎప్సిలాన్ అయింది, ఇక్కడ లెస్ దాన్. ఓకే, సో mod Sm మైనస్ Sn నాట్ లెస్ దాన్ ఎప్సిలాన్ అయింది. సో మనకి ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇచ్చిన సీక్వెన్స్ అనేది కాచి సీక్వెన్స్ అవ్వటం లేదు. కానీ మన కండిషన్ లిమిట్ mod Sn మైనస్ Sm వాల్యూ Sn+1 మైనస్ Sn వాల్యూ అనేది మనకి 0 అయింది. ఈ కండిషన్ అయితే ఒబే అయ్యింది, కానీ ఇచ్చిన సీక్వెన్స్ అనేది మనకి ఇక్కడ కాచి సీక్వెన్స్ అవ్వటం లేదు. ఓకే, అసైన్మెంట్ ఈ రెండు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే చూడండి, షో డైరెక్ట్లీ ఫ్రమ్ ద డెఫినేషన్ దట్ ద సీక్వెన్స్ ఈజ్ కాచి సీక్వెన్స్. మనకు ఒక సీక్వెన్స్ ఇచ్చారు, అయితే దీన్ని కాచి సీక్వెన్స్ అని ప్రూవ్ చేయమన్నారు. డెఫినేషన్ నుంచి ప్రూవ్ చేయమన్నారు. సో ఇక్కడ డెఫినేషన్ నుంచి అంటే మన డెఫినేషన్ mod Sm మైనస్ Sn లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వడం. సో దానికోసం Sn ఇచ్చేసారు కాబట్టి Sm టర్మ్ని ఫైండ్ అవుట్ చేస్తారు. తర్వాత mod Sm మైనస్ Sn వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుంటూ వస్తారు. ఆ వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. అప్పుడు దాన్ని బట్టి దాన్ని కాచి సీక్వెన్స్ అని చెప్తారు. ఓకే, సెకండ్ క్వశ్చన్, ప్రూవ్ దట్ ద సీక్వెన్స్ Sn ఈజ్ నాట్ కన్వర్జెంట్. ఈ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవ్వటం లేదు అని ప్రూవ్ చేయమంటున్నారు. మనం కన్వర్జెంట్ అవ్వటం లేదని ప్రూవ్ చేయడం కోసం కన్వర్జెంట్ అవుతుంది అని తీసుకుని ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తాం, మనకు అక్కడ కాంట్రడిక్షన్ వస్తుంది. ఓకే, కన్వర్జెంట్ అవుతుంది అని తీసుకున్నామంటే ఖచ్చితంగా అది కాచి సీక్వెన్స్ అవుతుంది. కాచి సీక్వెన్స్ అవుతుంది అంటే కండిషన్ ఒబే చేస్తుంది. కండిషన్ ఏంటి మనకి కాచి సీక్వెన్స్కి, mod Sn+p మైనస్ Sn ఆ వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుందేమోనని ఫైండ్ అవుట్ చేస్తారు. కానీ మీకు అక్కడ నాట్ లెస్ దాన్ ఎప్సిలాన్ వస్తుంది, అంటే మనకు అక్కడ కాంట్రడిక్షన్ వస్తుంది, అంటే మనం తీసుకుంది రాంగ్ అవుద్ది. అంటే ఖచ్చితంగా ఈ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవ్వదు. ఆ విధంగా మీరు ఈ రెండు క్వశ్చన్స్ని ప్రూవ్ చేసుకుంటారు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రెఫర్ దిస్ బుక్. ఓకే, థ్యాంక్ యూ.